హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అన్న చెల్లి మధ్యలో నాన్న ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయబోయే వెరీ ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ ఇది. వైఎస్ లెగసీని కొనసాగిస్తామని, ఆయన వారసత్వం తమకు మాత్రమే సొంతమని ఫైటింగ్ షురూ చేశారు జగన్ అండ్ షర్మిల. వైఎస్ఆర్ పేరు మీద పేటెంట్ ఎవరికి దక్కాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెంత అడ్వాంటేజ్ పొందుతారు చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. తెలుగు రాష్ట్రాల్లో ఒకానొక కుటుంబ సమస్య ఎన్నాళ్ల నుంచో నలుగుతున్నదే. ముదురు పాకాన పడి ఇప్పుడది రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. వైఎస్ఆర్ అనే మూడక్షరాల మీద జరుగుతూ వస్తున్న రాజకీయం ఇది మరింత రసవత్తరంగా మారి కొత్త టర్న్ తీసుకుంది. జగన్ షర్మిల వీళ్ళిద్దరిలో ఎవరు వైఎస్ఆర్కి అసలైన వారసులు అనేదే $1 మిలియన్ ప్రశ్న. మళ్ళీ సమాధానం కోసం వెతుకుతోంది అది. 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కి నివాళి అర్పించే కార్యక్రమాల మాటున వారసత్వం అనే సబ్జెక్ట్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. నాన్న వాళ్లను ఎప్పుడూ వెంటాడే ఒక ఎమోషన్. అన్న చెల్లి మధ్యలో నాన్న. నివాళి ఘట్టంలో ఎవరికి వారే. 75వ జయంతి వేళ వారసత్వ చర్చ. వాళ్ళిద్దరికే కాదు, ఆ రెండు పార్టీలకు ఆయనే కావాలి. వైఎస్ఆర్ అనే ఆ మూడక్షరాలు ఎవరికి సొంతం? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మహానేతగా ఎదిగి సంక్షేమానికి రారాజుగా పేరు తెచ్చుకుని ముఖ్యమంత్రిగా కన్నుమూసిన ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి పుట్టి ఇవాళ్టికి 35 ఏళ్లు. 75వ జయంతిని వేడుకగా జరుపుకుని ఘనంగా స్మరించుకుంది తెలుగునేల. ముఖ్యంగా తెలంగాణలో రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఏపీలో అపోజిషన్ కి పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జయంతి పేరు మీద ఎక్కువగానే సందడి చేసుకున్నాయి. కానీ ఈ రెండు కార్నర్స్ కి మించి సౌండ్ ఇచ్చింది ఎవరంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనే చెప్పాలి. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జోహార్ వైఎస్ఆర్ అనే టైటిల్ మీద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 75వ జయంతి సభ సహజంగానే టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారిపోయింది. రాజసానికి రారాజు, మంచితనానికి మహారాజు అంటూ వైఎస్ ను ఘనంగా గుర్తు చేసుకుంది ఏపీ కాంగ్రెస్ పార్టీ. 6 నెలల క్రితం వరకు జీరో సైజులో ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ సడన్ గా రాష్ట్రం నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున శబ్దం చేసిందంటే దానికంటూ ఒక ప్రత్యేక కారణం ఏదో ఒకటి ఉంటుందిగా. వైఎస్ఆర్ వారసత్వాన్ని జగన్ నుంచి టేక్ ఓవర్ చేయడమే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తాజా ఎజెండానా? రేపటి రోజున ఏపీలో కూతురి హోదాలో షర్మిల వైఎస్ వారసత్వాన్ని ఎంజాయ్ చేయబోతున్నారా? 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక. ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందినారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి, గౌరవించాలి. కానీ ఏపీలో ఈ చెల్లికి అంత దృశ్యం ఇవ్వడానికి సిద్ధంగా లేదు అన్నవర్గం. తమ పార్టీ మీదున్న వైఎస్ ముద్రను అంత ఈజీగా వదులుకునే మూడ్లో లేమని డైరెక్ట్ గానే చెప్పేసింది వైసీపీ లీడర్షిప్. వైఎస్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో హోరెత్తించింది వైసీపీ. నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నివాళులర్పించి వైఎస్ నామజపంలోనే తేలియాడారు. పార్టీ అధిష్టానం కూడా ఇవాళంతా వైఎస్ జపాన్నే తనివితీరా పఠించింది. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించి అక్కడున్న జనంతో మమేకమయ్యారు మాజీ సీఎం జగన్. ఒక పసిబిడ్డను ఎత్తుకుని తానే స్వయంగా పేరు పెట్టారు. అన్న జగన్ సార్ తీసుకొచ్చాము. నా పాప పుట్టింది, పాప అన్నగారి దగ్గర ఇచ్చాము. పాపకు నామకరణం చేయమంటే విజయశ్రీ నామకరణం చేశారు. 75వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించారు వైసీపీ నేతలు. వైఎస్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాదు, ఆయన ఆశయాలకు సైతం జగనే అసలైన వారసుడంటూ వారసత్వ వివాదంపై గట్టిగానే క్లారిటీ ఇవ్వబోయారు సజ్జల. రాజశేఖర్ రెడ్డిని మించి 10 అడుగుల ముందుకే వేసిన బిడ్డగా జగన్కు వైఎస్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయంటోంది వైసీపీ. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే
ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులో అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పేరుని పెట్టుకున్నాం మనం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనేది ఉన్నా మనకు వైఎస్ఆర్ అనేది వినిపించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకొని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం. వైఎస్ఆర్ జయంతిని ఎవరు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి వైఎస్ సొంతమని చెప్తూనే కాంగ్రెస్ పార్టీకి చురకలంటిస్తోంది వైసీపీ. మొన్నటిదాకా వైఎస్ను విమర్శించిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు స్మరించుకోవడం ఏంటి అనేది వైసీపీ ఆడుతున్న వ్యంగ్యం. జగన్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఎవరొచ్చి చేసినా ఆహ్వానమే. ఎవరైనా చేయొచ్చు. ఆ మహనీయుడిని ఎవరైనా కీర్తించవచ్చు. ఆఖరికి సోనియా గాంధీ కీర్తించవచ్చు, రాహుల్ గాంధీ కీర్తించవచ్చు. యావత్ కాంగ్రెస్ పార్టీ సాగిలపడి మొక్కినా సరే రాజశేఖర్ రెడ్డి గారి రుణం తీర్చుకోలేదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్ పేరును గట్టిగానే స్మరించుకుంది. అసలైన ప్రజానాయకుడు, ఎప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు, ఆయనే బ్రతుకుంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేదంటూ టచింగ్ వర్డ్స్తో ఫ్లాష్ బ్యాక్ ను రీకాల్ చేసుకున్నారు రాహుల్ గాంధీ. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళుతుందని రాహుల్ ఇచ్చిన సాలిడ్ హింట్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చింది. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. వైఎస్లో ఉండే ధైర్యం, వైఎస్ నమ్మే సిద్ధాంతాలు, వైఎస్ను నడిపించిన నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశానన్న రాహుల్ కాంప్లిమెంట్ రీసౌండ్ ఇస్తోంది. ముఖ్యంగా జగన్ శిబిరాన్ని సూటిగా గుచ్చుకుంటోంది. అటు వైఎస్ కేబినెట్ లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేవీపీ వేసిన పంచ్ వైసీపీని సూటిగా తాకింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2029లో కన్వెన్షనల్ పద్ధతుల్లో రాలేము. సో వాటికి ప్రత్యేకమైన ఎత్తుగడలు పార్టీ సిద్ధం చేసుకుంటూ ఉంది. 2029లో కాంగ్రెస్ జెండా డెఫినెట్గా ఎగరవేస్తాం. సహజంగా చాలామంది టచ్లోకి వస్తున్నారు. చాలామందికి కాంగ్రెస్ని బలోపేతం చేయటమే మంచిది. కాంగ్రెస్ పార్టీయే పేదలకి జెండాగా ఉపయోగపడుతుందనే నమ్మకం ఇప్పుడిప్పుడే వారికి 2 ప్రాంతీయ పార్టీల యొక్క పాలన చూసిన తర్వాత సామాన్య ప్రజలకే కాదు నాయకులకి కూడా ఏర్పడుతుంది. ఏవైనా సరే 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం, వైఎస్ జగన్ పార్టీ, జనసేన. 3 పార్టీలు ఉన్న చోట ఆ ప్రాంతీయ పార్టీల బలం మీదే నడుస్తుంది. నేషనల్ పార్టీకి స్థానం లేదు. తమిళనాడు ఒక ఉదాహరణగా తీసుకోండి. ఎంత తక్కువగా ఉన్నాయి నేషనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీల డామినేషన్. అలాంటి స్థితిలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఓట్లు పడుతున్నాయంటే నమ్మటం కష్టం. చాలామంది అన్నారు మహాత్మా గాంధీ లాంటి వ్యక్తికే ఆయన పేరు మీద ఓట్లు పడినప్పుడు ఏ వ్యక్తి మీద కొన్ని రోజుల వరకు మర్యాద జ్ఞాపకం ఉంటుంది. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యుడు, జగన్ పార్టీ ఎస్టాబ్లిష్ అవి ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ఓడిపోయినా ఎవరైనా ఫాలోవర్స్ ఉంటే ఎక్కువ మంది ఆ కమ్యూనిటీ వేరే ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వెనకాల వెళ్తారు. పార్టీలే రాజశేఖర రెడ్డి గారు పేరు కోసం పోరాడుతారంటే అది కష్టం నమ్మటం. అటు వైఎస్ జయంతి వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ను వీడిన నేతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నామంటూ పార్టీకి పునరుత్తేజాన్నిచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. తరం మారుతున్నా జనం జ్ఞాపకాల్లో తడియారని సంతకం అంటూ వైఎస్ ను ఘనంగా స్మరించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ పాదయాత్రే రాహుల్ గాంధీ జోడో యాత్రకు స్ఫూర్తి అంటూ ఆయన రేంజ్ ని మరింత పెంచేశారు. సంక్షేమ పథకాలనగానే గుర్తొచ్చే ఏకైక పేరు
వైఎస్ఆర్ అని, ఆయన చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతోందని ప్రశంసించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వరకే పరిమితం కాకుండా ఏపీలో వైఎస్ వారసత్వం మీద కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజంపై వైఎస్ వేసిన ముద్ర చెరిగిపోకుండా కాపాడామన్న రేవంత్ రెడ్డి ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. ఈ విధంగా వైఎస్ వారసత్వం షర్మిలకే సొంతం అనే సంకేతాలిచ్చారు రేవంత్ రెడ్డి. నిన్నటి వరకు వైఎస్ వారసత్వం అనేది కొడుకు కూతురు మధ్య పోరుగానే ఉండేది. ఇప్పుడు అన్నా చెల్లెళ్ల వ్యవహారం రెండు పార్టీలకు చెందిన రాజకీయ అంశంగా మారింది. ఇడుపలపాయలో జగన్, షర్మిల వేరువేరుగా నివాళులర్పించడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ, కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడం, నేతల మధ్య చెలరేగిన కమెంట్లు, కౌంటర్లు ఇవన్నీ కలిపి వైఎస్ వారసత్వం సబ్జెక్ట్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి. 2029 ఎన్నికల మీద వైఎస్ఆర్ చరిష్మా ఎంతవరకు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది? ఇంతవరకు జగన్కి వైఎస్ కటౌట్ ఎంత ప్లస్ అయింది? రేపటి రోజున షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ని ఎంతవరకు తీసుకెళ్తుంది? అన్నీ చిక్కు ప్రశ్నలే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్తో కలిసి నడిచిన కీలక నేతలంతా ఇప్పుడు మళ్లీ ఒకే వేదికపై వచ్చి జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించడం ఏపీ రాజకీయ యవనికపై ఒక ఆసక్తికర ఘట్టం. పేరుకే ఇది నివాళి సభ, కానీ మంగళగిరిలో యుద్ధ బేరి మోగించినంత పనిచేసింది ఏపీ కాంగ్రెస్. 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 84లో ప్రస్తావన మొదలుపెట్టి 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిందో, 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. మేరే పాస్ వైఎస్ కటౌట్ హై అంటూ కొత్త ఉత్తేజాన్ని కొని తెచ్చుకుంది హస్తం పార్టీ. మొన్నటిదాకా ఉవ్వెత్తున ఎగిసిన జగన్ పార్టీ ఇప్పుడు నేల దిగి రావడం, నిన్నటిదాకా 1% కంటే తక్కువ ఓట్లున్న షర్మిల పార్టీ ఇప్పుడు నింగికి నిచ్చెనలేయడం దేనికి సంకేతం? ఈ మొత్తం ఎపిసోడ్లో వైఎస్ వారసత్వమే కీలక పదార్థమా? దాని తర్వాత పర్ఫార్మెన్సే ముఖ్యం కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మంచో చెడ్డో ఆ క్రెడిట్ వచ్చింది ఆయన రాజశేఖర రెడ్డి గారు వారసత్వం. షర్మిల దిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా బలం వస్తుందంటే అది కష్టం. ఎన్ని పెద్ద మీటింగులు పెట్టినా దానివల్ల కాదు. గ్రౌండ్ లెవెల్లో ఏమైనా పనిచేసిందా కాంగ్రెస్ పార్టీ? గ్రౌండ్ లెవెల్లో నాయకులు ఎవరైనా వచ్చారా? గ్రౌండ్ లెవెల్లో ఎంత పెరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ మన ఎలక్షన్లో ఏం కనపడలేదు. చాలా పెద్ద నాయకులు పోటీ చేసిన 1%, 2% ఓట్ల కంటే రాలేదు. సెంట్రల్ మినిస్టర్స్ 15 సంవత్సరాలు చేసిన వాళ్ళకి 5,000, 10,000 ఓట్లు పడినాయి అంతే. అందువల్ల మీటింగుల వల్ల రాజకీయ పొలిటికల్ మ్యాజిక్ జరుగుతుంది అనేది మాత్రం చాలా కష్టం. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒక్కటిగా ఉన్నప్పుడు ఏపీలో వైసీపీకి స్వర్ణయుగం ఖాయమన్న క్లారిటీ ఉండేది. జగన్ జైలుకు వెళ్లి సగంలో ఆగిపోయిన ఓదార్పు యాత్రను తాను కొనసాగించినప్పుడు వైఎస్ వారసత్వాన్ని ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. అధికారంలోకొచ్చాక ఇద్దరి మధ్య పొరపచ్చలొచ్చాయి. వైఎస్ వారసత్వంలో తెలంగాణ వాటానైనా తీసుకుందామని వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టి వీరోచితంగా పోరాడారు షర్మిల. ఏపీ పుట్టినిల్లైతే తెలంగాణ నా మెట్టినిల్లు అని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు కూడా. తర్వాతి పరిణామాల్లో పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి నాటకీయంగా మళ్లీ ఏపీ మీద గురిపెట్టారు షర్మిల. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనూ, వైఎస్ కూతురిగా తనకు దక్కాల్సిన హక్కుల విషయంలోనూ జగన్తో విభేదించి పూర్తిగా పక్కకొచ్చేశారు షర్మిల. అప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని, ఇప్పుడు జగనన్న వదిలిపెట్టిన బాణాన్ని అంటూ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతికి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ వారసత్వం ఎవరికి, వైఎస్ఆర్ పేరు మీద ఎవరికి పేటెంటున్నట్లు అనే చర్చ ఘాటుగా మొదలైంది. ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పును చూసి పార్టీకి జరిగిన ఘోర పరాజయాన్ని తట్టుకోలేక అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నారట వైసీపీ అధినేత జగన్. ఈ విషయాన్ని ఆయనే తన పార్టీ సహచరులతో చెప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. తన చేతుల మీదుగా స్థాపించి నీరు నారు తానే పోసి వటవృక్షంలా పెంచి 151 సీట్ల అద్భుత విజయాన్ని సాధించి పెట్టిన చరిత్ర జగన్ది. అంత అటాచ్మెంట్ ఉన్న పార్టీని తానే అనాథగా మారుస్తారా?
అంటూ అన్ని మీడియాల్లోనూ సానుభూతి వచనాలు వినిపించాయి. కానీ జగన్ మాత్రం తన వెంట ఉన్న 40% ఓట్లను, తన వెనుకున్న నాన్న కటౌట్ను గుర్తు చేసుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ అయినట్లు కనిపించారు. పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఓదార్పు యాత్ర లాంటిదే మరొకటి మొదలుపెట్టి తానే క్రియేట్ చేసిన వైఎస్ మోడల్ ఆఫ్ సింపథెటిక్ లైన్ ను మళ్లీ అడాప్ట్ చేసుకోబోతున్నారు జగన్. నాన్న మాటే బంగారు బాట అంటూ అన్న ఆలోచన అలా ఉంటే, చెల్లి సాలోచన మాత్రం మరోలా ఉంది. ఇప్పుడున్న పిల్ల కాలవలన్నీ ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్ అనే మహాకడిలలో కలిసే తీరాలని వైసీపీని డైరెక్ట్ అటాక్ చేశారు షర్మిల. తన దృష్టిలో వైఎస్ఆర్సీపీ ఒక పిల్ల కాలువతో సమానమని చెప్పకనే చెప్పారామె. కానీ ఇదంతా ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాతి దృశ్యం. ప్రతిపక్ష హోదా కూడా నోచుకోకుండా చతికిలపడ్డ వైసీపీ మీద తేలిక భావం కలగడం సహజమే. ఎన్నికల ముందు మాత్రం జగన్దే పై చేయిగా ఉండేది. నాన్నకు అసలైన వారసురాల్ని నేనే అంటూ కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వీధి వీధి తిరిగి జోలెపట్టి ఓట్లడిగి వైఎస్ సానుభూతి పరుల్ని వశం చేసుకోబోయారు షర్మిల. కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది, మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. మా కూతురు షర్మిల పోటీలో నిలిచింది. వైఎస్ వారసురాలిగా ఆమెను ఆశీర్వదించండి అంటూ స్వయాన వైఎస్ భార్య విజయమ్మే వీడియో రూపంలో కడప ఓటర్లకు అపీల్ చేసుకున్నారు. ఈ విధంగా వైఎస్ వారసత్వం అనే సబ్జెక్ట్ క్రమంగా బలమైన ఎన్నికలాస్త్రంగా కూడా మారింది. కానీ షర్మిల ప్రచార పర్వంలో సైతం జై జగన్ నినాదాలే తరచూ వినిపించడం ఒక ఆసక్తికర పరిణామం. ఒకే పార్టీలో ఇద్దరు వారసులుంటే అది పార్టీ శ్రేయస్సుకు మంచిది కాదని, నెపోటిజం ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే చెల్లెల్ని దూరం పెట్టాల్సి వచ్చిందని జగన్ ఇచ్చిన జస్టిఫికేషన్ అప్పట్లో చర్చనీయాంశమైంది. కుటుంబం నుంచి తెచ్చేసరికి ఒకే జనరేషన్ నుంచి తీసుకురావడం వల్ల నువ్వు మంచి కన్నా చెడు జరుగుతుంది. ఏదైనా కానీ డెసిషన్, ఒక నిర్ణయం ఒక పార్టీలో జరిగేసరికి ఆ నిర్ణయం వల్ల పార్టీకి మేలు జరగాల, ఉపయోగపడాల పార్టీకి. వైఎస్ వారసత్వ పోరులో ఆ విధంగా వేడెక్కింది మొన్నటి సార్వత్రిక ఎన్నిక. ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి భంగపాటు తప్పలేదు. కడప ఎంపీ తుది ఫలితం మాత్రం వైసీపీ వైపే మొగ్గింది. సొంత గడ్డ మీద షర్మిలకు ఆశించినంత ఆదరణ లభించకపోవడం, అవినాష్ గెలుపును అడ్డుకోలేకపోవడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఈ లెక్కన వైఎస్ వారసత్వం మీద ఓ క్లారిటీ వచ్చేసిందని, జగన్ కే తండ్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ అంచనా వేశాయి. అందరూ ఆస్తుల్ని పంచుకుంటారు. రాజకీయ నాయకులైతే తండ్రి పేరును, తండ్రి వారసత్వాన్ని పంచుకుంటారు. 25 ఏళ్లకు ముందు ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ఆర్. ఇద్దరు రాజకీయ ఉద్దండుల విషయంలోనూ వారసత్వం అనేది ఒక డ్రామాటిక్ సబ్జెక్ట్. కొడుకుల కంటే కూతుర్లు, అల్లుళ్లే యాక్టివ్ రోల్ ప్లే చేయడం, అత్యంత చాకచక్యంగా అల్లుడు చంద్రబాబు పార్టీని టేక్ ఓవర్ చేసుకోవడం, ఈ పరిణామాలతో ఎన్టీఆర్ వారసత్వం అనే సబ్జెక్ట్ కొత్త మలుపు తిరిగింది. తర్వాత భార్య లక్ష్మీ పార్వతి, తనయుడు హరికృష్ణ ఎన్టీఆర్ వారసత్వం కోసం పోరాడి ఓడారు. ఎన్టీఆర్ లెగసీ ఆ విధంగా నాటకీయంగా మారింది. దానికి ఏమాత్రం తీసిపోకుండా వైఎస్ఆర్ లెగసీ కూడా సినిమాటిక్ కంటెంట్ తో వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. 2014లో ఎప్పుడైతే సోనియా గాంధీ కాంగ్రెస్ డివైడ్ చేసిందో ఆంధ్రప్రదేశ్ని, ఆ రోజు నుంచి ఈవేళ వరకు కాన్స్టెంట్గా 1% ఓట్లే కాంగ్రెస్ పార్టీకి పడుతున్నాయి. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మ్యాజిక్స్ చెప్పినా, ఏ కమ్యూనల్ పాలిటిక్స్ తీసుకొచ్చినా, రాహుల్ గాంధీ గారు ఏ పాదయాత్ర చేసినా 1% ఓట్ దాటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈ హయాంలో, ఈ తరంలో కనపడలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేరేస్మా వాడి చేద్దామంటే రాజీవ్ గాంధీ చేరేస్మా, ఇందిరాగాంధీ చేరేస్మా, నెహ్రూ గారు చేరేస్మా, సోనియా గాంధీ గారు చేరేస్మా, అదేం ఉపయోగం లేనట్టు లెక్క కదా. రాజశేఖర రెడ్డి గారు అది బ్రతికినప్పుడు అందరూ మర్చిపోకూడదు. 2009లో రెండోసారి ఎలక్షన్ గెలిచాడంటే ప్రజారాజ్యం పార్టీ 20% ఓట్లు, అపోజిషన్ ఓట్లు తీసుకున్నది కాబట్టి గెలిచారని ఆయన ఒప్పుకున్నారు. మనం గెలవలేదు, నేరుగా వచ్చామని ఒప్పుకున్నారు. చారిస్మా అనేది ఉన్నప్పుడు పనిచేస్తుంది కానీ
లేనప్పుడు ఆ స్పిరిట్ మాట్లాడుకోవటానికే పనిచేస్తా. 75వ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాపులారిటీని, ఏపీ రాజకీయాల్లో ఆయన రాసి వెళ్లిన సువర్ణాక్షరాల్ని ప్రస్తావిస్తూ ఆయన పేరు మీదున్న సంప్రదాయ ఓటు బ్యాంకు మీద గురిపెట్టి పోటాపోటీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు. అటు అన్న జగన్, ఇటు సోదరి షర్మిల ఇద్దరూ చెరో పార్టీకి ప్రతినిధులు. కానీ ఆ రెండు పార్టీలకు ఆయనే కావాలి. పైగా ఎన్నికలు ముగిసి బలమైన ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్పడిన ఈ సందర్భంలో ఏపీలో రాజకీయ శూన్యత పెరిగింది. ఈ గ్యాప్ ని పూర్తి చేయాలని, అపోజిషన్ పోస్ట్ ను చేజిక్కించుకోవాలని వైసీపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలకు వైఎస్ఆర్ లెగసీ అనేది చాలా కీలకంగా మారింది. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. 99లో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైఎస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది, మీ తరఫున కొట్లాడుతుంది, ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది. 99 రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. నేను ఆ నాన్న కూతుర్నే, నన్ను ఆశీర్వదించండి అంటూ వారసత్వాన్ని ప్రసాదించమని కొంగుచాచి వేడుకుంటున్న చెల్లెలొక వైపు, నాన్న పేరు నిలబెట్టిన అసలైన వారసుణ్ణి నేనే అంటూ అన్న ఒకవైపు. బాబు వినరా అన్నా చెల్లెళ్ల కథ ఒకటి అన్నట్లుగా మారింది ఏపీ రాజకీయ పరిస్థితి.